హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబా గారి ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారి సందేశం ఏమిటి అంటే, తప్పు చేస్తున్నావు బిడ్డ, ఇప్పటికే 99 సార్లు చెప్పాను, ఇప్పటికి కూడా వినకపోతే ప్రమాదంలో పడతావు. నీ కళని అడ్డగిస్తున్న ముప్పు ఇదే, వెంటనే తెలుసుకో అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఏదో బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్నారు. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలుపెట్టండి. ఎందుకంటే బాబాగారు ఏ సందేశాన్ని మనకు చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది లాంటిది అని చెప్పి మనందరికీ తెలిసిందే విషయమే కదా. అయితే బిడ్డ, ఇప్పటికే నేను నీకు 99 సార్లు చెప్పడం జరిగింది. ఇన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఈ సందేశం అర్థం కావడం లేదా, లేక నీ యొక్క మొండి పట్టుదలని మార్చుకోలేకపోతున్నావా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సందేశం నువ్వు తెలుసుకోకపోతే నీ కళ అనేది అడుగడుగు ఆలస్యం అయిపోతుంది తప్పితే ఆ కళ తీరే గడి అనేది నీ జీవితంలో రాదు. ఎందుకంటే నీ కళని అడ్డగిస్తున్న ముప్పు ఇదే గనక. బిడ్డ, ఎప్పుడు నేను చెప్పే 9 విషయాలను జాగ్రత్తగా ఈ రోజు నుంచి నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేయి. అసలు ఈ 9 విషయాలు నేనెందుకు తెలుసుకోవాలి బాబా, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు. బిడ్డ, ఈ 9 విషయాలు తెలియక ముందు నీ జీవితం ఎలా ఉంది, ఈ 9 విషయాలు తెలిసిన తర్వాత నీ జీవితంలో ఎంతటి గొప్ప మార్పు అనేది వస్తుంది, ప్రతిది కూడా నీకు ఈ క్షణంలోంచే అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక గుర్తింపు అనేది రావాలి, ఒక విలువ అనేది పెరగాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, నేను కన్న కలలన్నింటినీ కూడా తీర్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ అనేది ఎందరిలో కొందరికి మాత్రమే తీరుతుంది. ఆ కొందరిలో నువ్వు కూడా ఒకరు కావాలి అంటే ఈ జీవిత సత్యంని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. బిడ్డ, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ యొక్క పేదరికాన్ని చూసి నీ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎంతోమంది నిన్ను అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కూడా నిన్ను చూడలేక, ఓర్వలేక నీ మీద పడి ఏడుస్తూ బ్రతికేవారున్నారు. ఇవన్నిటిని కూడా తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక గుర్తింపు రావాలి, ఒక విలువ పెరగాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, నేను కన్న కలలన్నిటినీ కూడా తీర్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ అనేది ఎందరిలో కొందరికి మాత్రమే తీరుతుంది. ఆ కొందరిలో నువ్వు కూడా ఒకరు కావాలి అంటే ఈ జీవిత సత్యాలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. బిడ్డ, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ యొక్క పేదరికాన్ని చూసి నీ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎంతోమంది నిన్ను అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కూడా నిన్ను చూడలేక, ఓర్వలేక నీ మీద పడి ఏడుస్తూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నీ జీవితాలలో జరుగుతూ ఉంటే మనశ్శాంతి నీకు దూరం అయితే ఈ 9 విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి. బిడ్డ, అందులో మొదటిది, నువ్వు ఉన్నా లేకపోయినా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడాలి అంటే జనాల మధ్యలో నువ్వు లేకపోయినా నీ గురించి మాట్లాడుకునేలా చేయాలి. నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క తెలివితేటలను అడుగడుగున ప్రశంసించేలాగా చేసుకోవాలి. దీన్నే రిపిటేషన్ అంటారు. ఈ విధానంగా జనాల మధ్య ఉన్నా లేకున్నా కూడా ఆ రెప్యుటేషన్ అనేది నువ్వు ఎప్పుడైతే ఏర్పరచుకుంటావో
జీవితంలో నువ్వు సగం గెలిచినట్టే అని గుర్తుపెట్టుకో. ఇక రెండవది, ఎవరితోనైనా కానీ నీకు గొడవలనేటివి వచ్చినప్పుడు వారితో నువ్వు చాలా ప్రశాంతంగా, అంటే చాలా కూల్గా, రిలాక్స్గా వాదించడం మొదలుపెట్టు. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటివారు అంటే ఎదుటివారి ద్వారా నువ్వు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు జీవితంలో బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఎవరైతే ఎక్కువగా ఓర్పుని, సహనాన్ని కోల్పోతూ ఉంటారో వారే తర్వాత ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. ఆ ఓర్పుని, సహనాన్ని కోల్పోయినప్పుడు విపరీతమైన కోపంతో వాళ్ళు మూగిపోతూ ఉంటారు. ఆ కోపం వల్ల వారి నోటి నుంచి ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే తెలియనన్ని మాటలు అనేసి తర్వాత నేనైనా ఇలా మాట్లాడింది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ముఖం చూసినప్పుడు సిగ్గుతో వారి యొక్క ఇది ఏదైతే ఉంటుందో, ఆ విలువ ఏదైతే ఉంటుందో అది నా యొక్క మాటల ద్వారా నేనే చేజార్చుకున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటారు. కనుక ఎదుటివారితో కూల్గా, రిలాక్స్గా వాదించడం మొదలు పెడితే వారికంటే విలువైన వారు, వారికంటే తెలివైన వారు మరొకరు ఉండరు అని గుర్తుంచుకో బిడ్డ. ఇక మూడవది ఏంటి అంటే గనక, ఎదుటి వారితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ యొక్క మాట తీరనేది చాలా మంచిగా ఉండాలి. నీవు ఉన్నా లేకపోయినా కానీ తను ఉంటే ఈ సమయానికి నాకు ఒక మంచి సలహా చెప్పుండేది, నా యొక్క బాధని అర్థం చేసుకొని వెంటనే ఓదార్పునిచ్చేది అనేటువంటి ఒక మంచి పేరు అనేది నువ్వు తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకోవాలంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు చెప్పే మాటలు వినటం అనేది కానీ చాలా ముఖ్యం. అప్పుడే నీకు ఆ మంచి పేరు వస్తుంది అని గుర్తుంచుకో. ఇక నాలుగవది ఏంటి అంటే, నీకంటూ ఒక ప్రత్యేకను ఏర్పరచుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న పని ఏదైనా కానీ ఆ పనిలో నువ్వే ఒక మాస్టర్వి అయి ఉండాలి. ఆ యొక్క పని గుర్తొస్తే చాలు అసలు నిన్ను మించిన వ్యక్తి మరొకరు లేరు అని చెప్పి ఎదుటివారు చెప్పుకునేలా చూడాలి. ఆ పని దగ్గర వారికి నీతో అవసరం పడితే వెంటనే వారు నిన్నే పిలిచేలా చూసుకోవాలి. అది చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన పనిని నువ్వు ఎంచుకున్నప్పుడు ఆ పనిలో నువ్వే తోపవ్వాలి అని గుర్తుపెట్టుకో. ఇక తర్వాత ఏంటి అంటే కనుక ఐదవది, ఇది చాలా చాలా ముఖ్యమైనది బిడ్డ. అడగకుండా ఎప్పుడు కూడా ఎవరికి దగ్గర కూడా నీ యొక్క ఉచిత సలహాలు అనేటివి ఇవ్వద్దు. ఇప్పటికే ఇలా ఎన్నోసార్లు ఇచ్చి పక్కకు వచ్చి నాలుక కొరుక్కున్న రోజులు నీ జీవితంలో చాలా ఉన్నాయి. గబక్కన ఇలా చెప్పేశానే, నేను ఆ టైంలో ఆ సలహా ఇవ్వకుండా ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితులు అనేటివి నీ జీవితంలో చాలా జరిగే ఉంటాయి. కనుక ఎవరైనా కానీ నీ దగ్గర వచ్చి సలహా అడిగితే మాత్రమే సలహా ఇవ్వాలి. అంతేకాని అడగకుండా ఎప్పుడు కూడా ఒకరికి సలహా ఇవ్వవద్దు. ఇలా ఇవ్వటం వలన ఆ సలహా పని చేస్తే ఓకే, పని చేయకపోతే వీడిచ్చిన సలహా వల్ల నేను నష్టపోయాను, ఆ రోజు అతని మాట నేను వినకుండా ఉండాల్సింది అని చెప్పి నీ యొక్క మాటని భవిష్యత్తులో వారు ఎప్పుడు కూడా వినకపోవచ్చు. అడిగి తీసుకునే సలహాకి విలువ ఎక్కువగా ఉంటుంది అని గుర్తుంచుకో. ఇక ఆరవది ఏంటి అంటే గనక బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ యొక్క సొంత నిర్ణయాల మీదే నువ్వు ఆధారపడి బ్రతకాలి. ఒకరి చేతిలో నువ్వు కీలు బొమ్మవి ఎప్పుడు కూడా అవ్వకూడదు. ఒకరు ఆడించినట్లు నువ్వు ఎప్పుడు కూడా ఆడవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలి అని కెరియర్లో కష్టపడుతూ ఉంటారు. కనుక జీవితంలో నువ్వు ఏదైనా సాధించినప్పుడు
ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు వారెండిటిని చూసి ఎప్పుడైనా జనం నీ చుట్టూత తిరుగుతారు. కనుక ఆ రెండింటిని సాధించడం కోసమే నీ ఫోకస్ ఉండాలి తప్పితే ఎదుటి వారి చేతిలో కీలు బొమ్మవి మాత్రం అయ్యే ప్రయత్నం చేసుకోవద్దు. దీనివల్ల నీ విలువ చాలా పడిపోతుంది అని గుర్తుంచుకో. ఇక 7వది ఏమిటి అంటే గనక బిడ్డ, ఎప్పుడైనా కానీ అవసరానికి మించి ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండవద్దు, కూర్చోవద్దు. నేను ఖాళీగా ఉన్నాను కదా, కొంచెం సేపు ఈ దగ్గర కూర్చుంటే నాకు టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి నీ మనసులో నువ్వు సజావుగా అనే ఆలోచించుకోవచ్చు. కానీ ఎదుటివారు నిన్ను ఎలా చూస్తారు అంటే బేకార్ ముచ్చట్లని వేసుకోవడం కోసం, సోది వాగడం కోసం, పని పాట లేక ఎప్పుడు వచ్చి నా దగ్గర ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు తల్లి. దీనివల్ల నేను కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఎదుటి వాళ్ళు నీ గురించి ఆనుకొని నేను తక్కువగా చేసి చూసే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ఎవరి దగ్గరైనా కానీ అవసరానికి మించి ఎక్కువసేపు ఉండకూడదు అని గుర్తుంచుకో. ఇక 8వది ఏంటి అంటే కనుక నీ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను ఎవరికి కూడా తెలియకుండా దాచుకోవాలి. ఎందుకంటే ఏదైనా నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని ముందుగానే నువ్వు 10 మందికి చెప్పడం వలన నీ యొక్క ఆలోచన అనేది వారు ఉపయోగించుకొని వారు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు. అలా వెళ్తే ఓకే, అప్పుడు నిన్ను మంచిగానే అనుకుంటారు. ఒకవేళ ఆ ఆలోచన విఫలమయ్యి వారికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు వారు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. నీవు ఆ ఆలోచనని అనే జీవితంలో అమలు చేసుకొని అందులో నువ్వు కింద పడినప్పుడు నిన్ను ఎగతాళిగా యజ్ఞానంగా మాట్లాడుకునే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక నీ యొక్క ఆలోచనలనేటివి నీ దగ్గరనే ఉంచుకోవాలి. వాటిని అమలు చేయాలా లేదా అమలు చేయకుండా ఆపాలా అనేది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ ఎదుటి వారికి చెప్పకుండా నీ సొంత నిర్ణయాలను నీ దగ్గరనే ఉంచుకోవడం చాలా ఉత్తమమైన పని. లేకపోతే నేను కోతల రాయుడు అని చెప్పి, ఎగస్ట్రాలు చేసేవారు అని చెప్పి, బడాయి మాటలు చెప్పుకునేవారు అని చెప్పి నేను ఎగతాళిగా చెప్పుకునే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి బిడ్డ. ఇక 9వది ఏమిటి అంటే గనక జనాలు ఏది అడిగినా కానీ సరే సరే ఓకే ఓకే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే గనక జీవితంలో అందరూ నిన్ను ఉపయోగించుకోవడానికి చూస్తారు. కనుక జనాలు ఏది అడిగినా కానీ ఓకే అని మాత్రమే చెప్పవద్దు. చేతగాని పనులకు, నువ్వు చేయలేని పనులకు ప్రామిసులు చేయడం, వారికి హామీలు ఇవ్వడం, వారి మధ్యన నువ్వు ఒక ఆట బొమ్మలాగా ఉండడం అనేది నీ జీవితంలో అస్సలు చేయవద్దు. ఎందుకంటే జనాలు ఏది అడుగుతున్నా కానీ నువ్వు ఓకే అనడం వలన వారి యొక్క పనులను కూడా నీ చేత తెలివిగా చేయించుకొని నిన్ను ఒక పనివాడిలాగా లేదా ఒక పనిదానిలాగా వాడుకొని వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పటి రోజులలో ఉన్నవారు అందరూ కూడా అవసరం ఉన్నంత వరకే అమ్మ అంటారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని అన్నట్లుగా ఉంటున్నారు. అలా సొంత వాళ్ళ విషయాలలోనే జరుగుతున్నాయి కదా తల్లి. ఇక బయట వాళ్ళ విషయంలో నువ్వు చెప్పాలా నేను చెప్పాలా అన్నట్టుగా ఉంటుంది. కనుక ఏది మంచి ఏది చెడు అని చెప్పి అర్థం చేసుకొని జీవితంలో ముందడుగు వెయ్యి బిడ్డ. ఇటువంటి విషయాలు నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను, కానీ మళ్ళీ మళ్ళీ ఎదుటి వారి కింద దిగజారుతున్నావు. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అణుచుకోకుండా ముందే నువ్వు ఓర్పుని కోల్పోతున్నావు. ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని నువ్వే ఏది కోరి తెచ్చుకుంటున్నావు. ఎదుటి వారి చేతుల్లో
పిచ్చి దానిలాగా ఒక ఆట బొమ్మలాగా మారిపోతున్నావు. ఇదంతా కూడా నీ మంచితనం అనుకోవాలా, లేదా నీ యొక్క అమాయకత్వం అనుకోవాలా? నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువని నీవు ఏర్పరచుకున్నప్పుడే కదా తల్లి, నీ యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఇప్పటికైనా కానీ నీ కలలను అడ్డగిస్తున్న ఈ ముప్పులను వెంటనే దూరం పెట్టి, నేను ఎలా చెప్పానో అలా నీ జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి. అంతా కూడా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం, బాబాగారు మనకు తండ్రి స్థానంలో ఉండి చెప్పారు. ఏ బిడ్డ అయినా కానీ విలువగా బ్రతకాలి, నలుగురిలో ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి తండ్రి కూడా కోరుకుంటాడు. అదే విధానంగా మన జీవితంలో బాబాగారు తండ్రి స్థానంలో ఉండి ఎటువంటి కోరిక కోరుకోవడం చాలా న్యాయకరమైనది. దానికి తగ్గ మన ముందుగానే నేర్పించారు కాబట్టి బాబాగారు చెప్పిన పాటలోనే మనం ప్రయాణిస్తాం. అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి. మరి రేపటి మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్.